సుల్తానాబాద్ మండలంలోని కదంబాపూర్ గ్రామంలో స్వచ్ఛ శుక్రవార కార్యక్రమం నిర్వహించారు. మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు గోస్కుల సదయ్య మీడియాతో మాట్లాడుతూ సుల్తానాబాద్ మండలంలోని కదంబాపూర్ గ్రామంలో స్వచ్ఛ శుక్రవార కార్యక్రమం నిర్వహించాను. చలికాలం ఉంది కాబట్టి అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గ్రామంలో ఉన్న బావుల యందు బ్లీచింగ్ పౌడర్ వేయడం జరిగింది. గ్రామంలో ఉన్న ఇంటి యజమానులందరూ ఇంటి పరిసరాల ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని, లేని ఎడల అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు గోస్కుల సదయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఇవాళ బాయిలలో కానీ మరి ఈ ట్యాంకీలో కానీ డ్రమ్ములలో కానీ ఇలా బ్లీచింగ్ పౌడర్ వేయడం జరుగుతూ ఉంది. కదంబాపూర్ గ్రామంలో మరి ఇలా శుక్రవారం మరి ఇలా మా గ్రామ ప్రజలందరికీ మరి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మరి శుక్రవారం మరి స్వచ్ఛందంగా మరి అందరూ ఎవరింటికాడ వాళ్ళు స్వచ్ఛందంగా మరి పరిశుభ్రత చేసుకోవాలి. మరి సడి చెత్త కానీ పొడి చెత్త కానీ మరి అనేక అంటువ్యాధులు వస్తూ ఉన్నాయి కాబట్టి మరి మన ఇంటికాడ మనం మరి శుభ్రతంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామని మరి అందరూ మరి ప్రతి శుక్రవారం చేయి అందరికీ అవగాహన చెప్పడం జరుగుతుంది. మరి అందరూ కూడా ఎవరింటికాడ వారు జాగ్రత్తగా ఉండి మరి నీళ్ళ తడి చెత్త కానీ పొడి చెత్త కానీ మరి ట్యాంకీలలో మురుకునే మన ఈ దోమలాంటి ఈగలు కానీ నీళ్ళు కానీ ఏది కానీ కూడా మరి ఎప్పటికప్పుడు 2 రోజులకోసారి మరి శుభ్రం చేసుకోవాలి. మన ఇంటికాడ మనం స్వచ్ఛందంగా శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. మరి అంటువ్యాధులు వచ్చే మరి అంటువ్యాధులు కానీ మలేరియా ఇలాంటి వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి మనం ఇంటికాడ మనం పరిశుభ్రంగా ఉండాలని అందరికీ చెప్తా ఉన్నాం.